ఈరోజు మనం బెండకాయ పులుసు వేసుకుందాము. బెండకాయ టమాటా ఫస్ట్ ఎల్లుల్లిపాయలు కొంచెం కట్టి వేసి తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేయాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం దోరగా వేగాలి. కొంచెం దోరగా అయితే అప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు చక్కగా దోరగా వేగినాయి కదా, ఇప్పుడు బెండకాయలు వేసేద్దాం. కొంచెం బాగా మగ్గేదాకా మూత పెడదాం. బెండకాయలు బాగా మగ్గిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసి మళ్ళీ కూడా బాగా మగ్గిపోవాలి. అప్పటి వరకు మూత పెట్టి కొంచెం మగ్గిస్తాం, మధ్యలో తిప్పుదాము. టమాటా మగ్గిపోయిన తర్వాత కొంచెం దాన్ని మ్యాష్ చేస్తే గుజ్జు బాగా ఉంటుంది. బెండకాయ నలగకుండా పక్కకు తీసేసి ఇది మాత్రమే మ్యాష్ చేయాలి. అప్పుడు కూర గుజ్జు వస్తుంది, బాగుంటుంది. బెండకాయ టమాటా మగ్గినాయి కదా, ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. స్పూన్నర వేసాను, తర్వాత చూసుకుని పాలకొట్టు మళ్ళీ వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూను వేసి కొంచెం కారం, ఇది వేసేసి కొంచెం అంటే కొంచెం చింతపండు వేస్తే పులుపు ఉంటుంది, బాగుంటుందండి. టమాటా పుల్లగా ఉంటే అవసరం లేదు, కొంచెం పులుపు తక్కువ ఉంది. ఉప్పు కారం టమాటా అన్నీ బెండకాయ ముక్కలు బాగా పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేస్తా. కొంచెం అంటే కొంచెమే, కొంచెం చింతపండు నీళ్ళు కొంచెం పోస్తున్నా రసం. ఇది మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి, కూర అయితే చిక్కగా రావాలి, నీళ్ళుగా బాగోదు. మూత పెడదాం. మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చేపల పులుసు లాగా ఉంటుంది.
టేస్ట్. అందరూ ఒకసారి చేసుకొని టేస్ట్ చూడండి.